ఇలా చీరలు చూస్తూ ఉండగా రాజు వాళ్ళ అమ్మ రాజుని పిలుస్తుంది. రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంతలో వాళ్ళ ఆయన ఇంటికి వస్తాడు. సడన్గా వచ్చిన అతన్ని చూసి ఆమె చాలా సంతోషంగా హగ్ చేసుకుంటుంది. ఆమె భర్తని చూసి ఎడారిలో మంచినీరు దొరికినంత ఆనందపడిపోతుంది. ఎప్పుడు రాత్రి అవుతుందా అని ఆమె మనసులోని ఆలోచన. ఊరి నుండి వచ్చిన భర్తకి అన్ని సపర్యాలు చేసింది. పనులన్నీ ముగించుకొని బెడ్రూమ్లో ఉన్న తన భర్త దగ్గరకు వెళ్ళింది. అతను కూడా చాలా ఆశగా ఆమె చెయ్యి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి గుండె వేగం పెరిగింది. ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మరొకరికి తెలిసేంత దగ్గరగా ఉన్నారు. ఒకరిని ఒకరు కళ్ళతోనే తినేసేంతగా చూసుకుంటున్నారు. ఈలోపు కాలింగ్ బెల్ మోగింది. ఎవరు ఈ టైంలో అనుకుంటూ ఇద్దరు వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు. కరువులో అధిక మాసం అన్నట్లుగా భర్త తరపు చుట్టాలు వచ్చారు. వచ్చిన వాళ్ళని లోపలికి ఆహ్వానించి వచ్చిన వారికి పక్కలు రెడీ చేసి తను కూడా పడుకుంది. కొంతసేపటికి ఒక చెయ్యి ఆమెను తట్టి లేపింది. ఏదో అందామనుకునేలోపు మరో చెయ్యి ఆమె నోరు మూసేసింది. ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. ఎవరు తన మీద చెయ్యి వేసింది? భర్త? ఇంకెవరన్నా? అసలు ఏం జరుగుతుందో అని మనసులోనే మదన పడుతుంది. ఆ సిచ్యువేషన్ని పెంచుతూ ఆమె చెంపకి ఎవరివో పెదాలు తాకాయి. ఆమెకు తెలుస్తుంది, కానీ మాట్లాడలేదు. గట్టిగా అరిస్తే అలా చేసేది ఆమె భర్త అయితే చుట్టాల ముందు పరువు పోతుంది. అలా కాకుండా చుట్టాలలో ఎవరైనా అయితే ఎలా అని నిదానంగా ఆమె పెదాల నుండి చెయ్యి తప్పించి ఎవరు అంది. నేనే, కంగారు పడకు అన్న మాట వినగానే ఆమెకి కాస్త కంగారు తగ్గింది. ఆ గొంతు తన భర్తదే. ఏంటి కావాలా అంది నిదానంగా. లేదు, ఒకసారి నీతో మాట్లాడాలి. లేచి బయటకు రా, అదే ఇంటి వెనక మొక్కలలోకి రా అని పిలిచాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. అప్పటికే సమయం తెల్లవారుజామున 4 గంటలవుతుంది. నేను వెంటనే బయలుదేరాలి. మా సార్ ఫోన్ చేశారు. వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది అని భార్యతో చెప్పి బ్యాగ్ పట్టుకొని అతను బయలుదేరాడు. చేసేదేమీ లేక ఆమె కూడా నిస్సహాయంగా అలా చూస్తూ ఉండిపోయింది. తెల్లవారుజామున 4 గంటలు కావడంతో గాలిలో మంచి సువాసన వస్తుంది. ఎక్కడి నుండా అంటే పక్కనే మల్లె తోట, మల్లెపూలు పెద్ద చెట్టు ఉంది. దాని నిండా మల్లెపూలు, సన్నజాజులు, గులాబీలు అన్నీ అవే సమయానికి విచ్చుకుంటాయి కదా. ఆ గాలిలోని పరిమళాలు ఎంతో హాయిగా ఉన్నాయి. ఆమెకు తెలియకుండానే ఆ మొక్కల దగ్గరే చాలా సమయం గడిపేసింది. ఇంచుమించు తెల్లవారిపోయే వరకు 5 గంటల వరకు అక్కడే ఉంది. అబ్బా, ఎంత బాగుంది ఈ గాలి! నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను, కానీ ఇటువంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదు. బహుశా ప్రతిరోజు ఈ టైంకి లెగిస్తే ఇలానే ఉంటుందేమో అని చాలా సంతోషంగా ఫీల్ అయింది మనసులో. ఈలోపు చుట్టాలావిడ ఈమెను వెతుక్కుంటూ ఆ తోట దగ్గరికి వచ్చింది. తను కూడా ఆ గాలిలోని పరిమళాన్ని ఆస్వాదిస్తూ, ఆహా, ఎంత బాగుంది ఇక్కడ, చాలా బాగుంది, అందుకేనా ఇక్కడే ఉండిపోయావు అని చెప్పి అంది. అలా ఏం కాదులే, ఏదో ఊరికే వచ్చాను, పద వెళదామని చెప్పి ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి మాటల మధ్యలో, మేము రాత్రి వచ్చాం, మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని నిదానంగా అడిగింది చుట్టాలావిడ. అలాంటిది ఏమీ లేదులేండి. చుట్టాలావిడ, మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఆఖరి బస్సు కూడా వెళ్ళిపోయింది. ఇంకా చేసేది లేక మీ ఇంటికి ఆ టైంలో రావాల్సి వచ్చింది. ప్లీజ్ ఏమీ అనుకోకండి అని నిదానంగా చెప్పింది. పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను అంది ఆవిడ. చుట్టాలావిడ, సరే, రాత్రి ఆశ్రయం ఇచ్చినందుకు చాలా సంతోషం, మేము ఇంకా బయలుదేరుతాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆమె ఒక్కదే అయిపోయింది. చేసేదేముంది, తను రెడీ అయ్యి గడప దగ్గర
వచ్చిపోయే వాళ్ళని అలా చూస్తూ కూర్చుంది. ఈలోపు రాజు స్కూల్కి బయలుదేరాడు. ఆంటీని చూస్తూనే వెళ్తున్నాడు. ఆ విషయం ఆంటీ గారు గమనించారు. రాజు ఇలారా అని పిలిచింది. రాజు కూడా ఏంటత్తా అంటూ వచ్చాడు. ఏం లేదు రాజు, నీతో పాటు నీ ఫ్రెండ్స్కి కూడా నేను ఫ్రీగానే ట్యూషన్ చెప్తాను. నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందిరా, ఇంటిలో ఒక్కదాన్ని పిచ్చెక్కిపోతుందిరా బాబు అంది ఆంటీ. సరే అత్త, ఈరోజు స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నీకు సాయంత్రం ఏ విషయం చెప్తాను అని అంటూ రాజు స్కూల్కి వెళ్ళిపోయాడు.